నమస్కారం ఫ్రెండ్స్, మంచి మార్గం ఛానల్లో రియల్ ఎస్టేట్కి అగెనెస్ట్గా మాట్లాడినట్టు మీకు ఇన్ని నెలలు అనిపించి ఉండవచ్చు. కానీ గత 1.5 మంత్లో మీరు చూస్తే మంచి మార్గం ఏ మార్గం చూపిందో అది ఇన్వెస్టర్స్కి, అదే హౌస్ ఓనర్స్కి లేదా ఎన్ఆర్ఐస్కి చాలా లాభపడేటట్టే చేసింది. ఇనీషియల్గా మంచి మార్గం ఛానల్లో వచ్చే వీడియోస్ని చూసి జనాలు బిత్తరపోయారు. రియల్ ఎస్టేట్ అంటే కంటిన్యూస్గా పెరిగే ఒక ఇన్వెస్ట్మెంట్ కదా, మరి కొన్ని ప్రోడక్ట్స్ కదా, మరి ఈయన ట్రెండ్కు విరుద్ధంగా గత 10 నెలలుగా కంటిన్యూస్గా రియల్ ఎస్టేట్పై తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు అని చాలామంది నన్ను అడిగారు. కానీ నేను ఏమాత్రం ఒక ఇంచు జంకకుండా నా దగ్గర డాటా దగ్గర పెట్టుకొని మీ అందరికీ క్లియర్ కట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ యొక్క నిజస్వరూపాన్ని బయటపెట్టి మీ అందరూ ఫస్ట్ ఇనీషియల్ కన్ఫ్యూజన్లో ఉన్న ఆ కన్ఫ్యూజన్ని దూరం చేసి మీ అందరికీ ఒక రకమైన సేఫ్టీ నెట్ని తయారు చేయడానికి నా విశ్వ ప్రయత్నం చేశాను. చాలామంది బిల్డర్లు, చాలామంది ప్రమోటర్సు, వెంచర్ ఓనర్సు నన్ను తిట్టిపోసుకున్నా, నన్ను బెదిరించిన నేను ఏమాత్రం జంకలేదు. ఫైనాన్షియల్గా నా ఛానల్ ఏమాత్రం మంచి స్థితిలో లేకపోయినా నేను వేసిన బాటలో నేను నడుచుకుంటూ పోయాను. ఇవాళ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో మీ కళ్ళ ముందర స్పష్టంగా కనిపిస్తుంది. నేను ప్రజలందరినీ కోరుకుంటున్నా, నా ఛానల్ ఎప్పుడు ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి. దయచేసి గమనించండి, నేను చాలా రిస్క్ తీసుకుంటున్నా, అన్ఇమాజినబుల్ రిస్క్లో ఉన్నా. ఫైనాన్షియల్ రిస్క్, అదే కాకుండా పర్సనల్ రిస్క్, రెండు తీసుకొని మీకు ఒక సేఫ్టీ నెట్ని ఏర్పాటు చేసిన నా వీడియోల ద్వారా మీ అందరికీ అవేర్నెస్ కల్పించడానికి నా విశ్వ ప్రయత్నం చేసిన. మీరందరూ మీ సొంత తెలివితేటలు యూజ్ చేయండి, నా వీడియోని బిలీవ్ చేయకండి. గ్రౌండ్ సిచ్యువేషన్లో పోయి గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకోండి. మీరు సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని తెలుసుకోండి. పొలిటికల్ ఎక్కడి దిక్కు లీన్ అవుతుంది, లో పొలిటికల్గా మన స్టేట్లో జరిగే చేంజెస్ని గమనించండి. పక్క స్టేట్లో జరిగే చేంజెస్ని స్పష్టంగా తెలుసుకోండి. ఎకనామిక్స్ కొద్దిగా నేర్చుకోండి అని మీ అందరికీ బుజ్జగిప్పు ఎలా ఉంటుందో లేదా చందమామ పాట ఎలా ఉంటుందో అలాంటి రీతిలో మీ అందరికీ నా మీద అబ్యూజివ్ కమెంట్స్ ఇచ్చిన తెలివి లేని సన్నాసులు నాపై కమెంట్లు పెట్టినా అవన్నీ భరించుకుంటూ వృత్తిరీత్యా నా వృత్తి కాకపోయినా నాకు అందిన డేటా 10 మందితో పంచుకుంటే 10 మందికి లాభపడుతుంది అనే ఒక మంచి ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్ని కొనసాగిస్తూ ఉన్నా. కానీ నాదొక పర్సనల్ రిక్వెస్ట్ ఉంది. ఈ మంచి మార్గం ఛానల్ చాలా మందికి నడవటం ఇష్టం లేదు కనుక కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి. దయచేసి మీరు మంచి మార్గం ఛానల్ మంచి కోరే వాళ్ళైతే దయచేసి
ట్రై మై టీవీ అనే నా ఇంకో ఛానల్ ఉంది, లింక్ కూడా ఇస్తాను. ట్రై మై టీవీ లేదా నా ఇంగ్లీష్ ఛానల్ ల్యాండ్ నూడిల్ అనే 2 ఛానళ్ళు ఉన్నాయి. దయచేసి మీరు మ్యాక్సిమం అక్కడ కూడా సబ్స్క్రిప్షన్ అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఇన్ కేస్ ప్రమాదవశాత్తు మంచి మార్గం ఇక మీకు కనిపించదు అనుకుంటే మీరు దయచేసి ఈ ఛానళ్లకు షిఫ్ట్ అయిపోండి. చాలామంది నా ఛానల్ క్లోజ్ కావాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రిప్షన్ ప్లస్ మెంబర్షిప్స్ ప్లస్ మీ వ్యూస్ వల్ల ఇంకా కొనసాగుతూ ఉంది. కొనసాగిన ఇంకా హై రిస్క్లో పడబోతుంది. కనుక మీరందరూ దయచేసి మంచి మార్గం ఏ రోజైనా కనిపించకుండా పోతే మీరు ట్రై మై టీవీ, నేను లింక్ ఇస్తా, ట్రై మై టీవీ లేదా ల్యాండ్ నూడిల్ అనే ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఛానల్ ఏమన్నా అయిపోతే ఆ ఛానల్లో మళ్ళీ నేను వచ్చి ఈ మంచి మార్గంలో ఉన్నవే అంటే మంచి మార్గంలో ఏం చెప్తానో అలాంటివి కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది. లేదా రాబోయే రోజుల్లో నేను ట్రై మై టీవీ, ఎందుకంటే నాకు సమయం లేని నేను అని విచిత్రమైన ఎక్స్పెరిమెంట్ చేస్తుంటా కనుక నాకు ట్రై మై టీవీ ల్యాండ్ నూడిల్లో వీడియో చేసే వెసులుబాటు లేదు. నేను ఒక ఫైనాన్షియల్ ఎక్స్పెరిమెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. దాంట్లో కొద్దిగా నా టైం మొత్తము దాంట్లో పోతుంది. దానివల్ల నాకు మంచి ఆదాయం వస్తుందని నేను అక్కడ కొద్దిగా దృష్టి సారించాను. కానీ ట్రై మై టీవీలో ల్యాండ్ నూడిల్లో కూడా నేను చాలా కాలంగా పెండింగ్లో ఉన్న వీడియోస్ నేను అక్కడ వేయదలుచుకున్నాను. దయచేసి మీరు ట్రై మై టీవీ ల్యాండ్ నూడిల్కి షిఫ్ట్ అయిపోండి అని నా ప్రాక్టికల్ సజెషన్. నేను కొన్ని థింగ్స్ గమనించాను, అందుకోసం మీ అందరినీ హెచ్చరిస్తున్నాను, గమనించమని కోరుకుంటున్నాను. కమింగ్ బ్యాక్ టు టాపిక్, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందో మీ కండకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒక 2 సంవత్సరాల కింద ఏ మేకపోతు గాంభీర్యం, ఏ డ్రోన్ విజువల్స్, ఏ డల్లాస్ నగరం, ఏ న్యూయార్క్ నగరం లాగా ఈ డ్రోన్ విజువల్స్ ద్వారా చూపించారో ఆ డ్రోన్ విజువల్సే ఇప్పుడు డ్రోన్లుగా అంటే డ్రోన్లు విజువల్స్గా ఉండిపోయాయి. గ్రౌండ్ రియాలిటీస్ మొత్తం మారిపోయాయి. ఇప్పుడు ల్యాండ్ వాల్యూసే తగ్గినట్టు నాకు బాగా సమాచారం. ఎస్పెషలీ ఈ వెస్ట్ హైదరాబాద్లో ల్యాండ్ వాల్యూస్ తగ్గిపోయాయి. చాలా మంది వేసుకున్న లెక్కలు, పెద్ద తలకాయలు వేసుకున్న లెక్కలు తారుమారైపోయాయి. బ్యాంక్స్ కన్సాలిడేట్ అంటే వీళ్ళ బ్యాంక్స్లో సమాఖ్య ఒక ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాంట్లో వాళ్ళు బిల్డర్లకు ఇచ్చిన లోన్స్, బ్రిడ్జ్ లోన్స్ 80% ప్రజెంట్ కండిషన్లో రిస్క్లోకి వెళ్ళిపోయాయి. అంటే బ్యాంకులు బిల్డర్లకు ఇచ్చిన లోన్లు, అదిగాక ఈ బిల్డర్లు ఇల్లీగల్గా ప్రీ లాంచ్ పేరుతో కలెక్ట్ చేసిన డబ్బు రిస్క్లో ఉంది అని బ్యాంకులే తెలియజేస్తుంది. ఈ ప్రీ లాంచ్కి వచ్చిన డబ్బు బ్యాంకులకు వెళుతలేదు. ప్రీ లాంచ్ టోటలీ ఇల్లీగల్,
రెరా అప్రూవల్ తీసుకొని ప్రీ లాంచ్ చేయడం చట్టరీత్యా నేరము. ఈ ప్రీ లాంచ్ డబ్బులు బ్యాంక్ అంటే వాళ్ళ ఖాతాలోకి పోకుండా మళ్లింపబడి బ్యాంకులకు రుణాలు చెల్లించకుండా బిల్డర్లు ఎగ్గొడుతున్నారు అని బ్యాంక్ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ వెల్లడైంది. అందరూ ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా ఉండండి. చెప్పే బాధ్యత నాది. రేపు న్యూస్లో వస్తే ఏడవకండి. రేపు బ్రేకింగ్ న్యూస్లలో వస్తే ఏడవకండి. బ్యాంకుల ఇంటర్నల్ ఆడిట్ సమాచారం అంటే బ్యాంక్ కన్సార్టియంలో వాళ్ళు షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవాళ మంచి మార్గం ద్వారా అడ్వాన్స్గా అంటే ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఒక నెల తర్వాత రావచ్చు. న్యూస్ పేపర్లలో టీవీలలో ఫ్లాష్ కావచ్చు. ప్రీ లాంచ్ డబ్బులు వేరే, బ్యాంకు రుణాలు వేరే, ప్రైవేటు రుణాలు వేరే, పార్ట్నర్షిప్ రుణాలు వేరే. అలా బిల్డర్లు 4 రకాలుగా రుణాలు తీసుకొని అసలు ఆ ప్రాజెక్టులో ఇంట్రెస్ట్ లేనట్టు యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది బ్యాంకులు తమ ఇంటర్నల్ ఆడిట్లు చెప్పినాయి. రుణాలు ఇచ్చేసాము, అది కాకుండా 4 రకాల రుణాలు మింగేశారు. ఇప్పుడు అవి శిలాఫలకాలు పెట్టిన బిల్డింగ్ల లాగా మారిపోయాయి. ఇప్పుడు రిస్క్ మొత్తం బ్యాంకులదే. బిల్డర్లు పారిపోవడానికి రెడీగా అయిపోయారు. వాళ్ళు వడ్డీ కట్టేది అసలు పక్కకు పెట్టండి, వడ్డీ కట్టే స్థితిలో కూడా లేరు. ఇది మీకు 1.5 మంత్ తర్వాత ఫ్లాష్ కావచ్చు. మీ తెలుగు ఛానల్ సోకాల్డ్ బ్రేకింగ్ న్యూస్ తెలుగు ఛానల్లో రావచ్చు. మంచి మార్గంలో ఇది మీకు అడ్వాన్స్గా చెప్పారు. నమ్మితే నమ్మండి, లేకపోతే మీరు చావండి. నాకేం అవసరం లేదు. విన్నారా? బాగుపడతాను. ఇప్పటి వరకు నేను చెప్పినవి ఇంకా నేను ఓన్లీ 10% చెక్ చేసుకున్నాను. 90% డైనమైట్ లాంటి ఇన్ఫర్మేషన్ అదే. ఇంత కాన్ఫిడెంట్గా 10 నెలలుగా కంటిన్యూస్గా మీకు సీక్రెట్ సమాచారం అలవోకగా సైలెంట్గా సుత్తి లేకుండా అందిస్తూ ఉన్న చాలా మంది నా ఛానల్ని సుత్తి అన్న ఇవాళ అంటే బట్ట బయలైపోయింది. నేను చెప్పిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నిజంగా తెలియదు. ఐదర్ పాలిటిక్స్ కానివ్వండి, లేదా ఎకనామిక్స్, లేదా ఈ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ 100కి 100% పక్కా సమాచారం. నా వీడియోలు పొడవుగా అనిపించినా మీరు స్పష్టంగా కూల్గా విన్నారంటే ప్రతి ఒక్క 10 నిమిషాలకు ఒక ఇంపార్టెంట్ సమాచారం నేను వదులుతూనే ఉంటా. క్యాచ్ చేసినోడు అదృష్టవంతుడు, పట్టేసుకొని ముందరపోతాడు. లేదు అనుకున్నవాడు విమర్శలు చేసి అభాస్పాలు అవుతాడు. నేను అందుకోసం కూల్గా ఉంటా. కమెంట్స్ కూడా ఘాటుగా ఇస్తా. పర్సనల్గా తగులుకున్నారంటే ఇంకా వాడు లైఫ్లో ఇక వాళ్ళ 3 తరాలకు వాడు చెప్పాలి, వద్దురా నాయన వీడిని జోలికి పోవద్దు. అలాంటి కమెంట్స్ ఉంటాయి. నేను జంకనండి. ఈ బోడిగాండ్లు అసలు బేసిక్స్ తెలియకుండా బిల్డర్లు కూడా బోడిగాండే. ఎందుకంటే నేను చెప్పిన లాస్ట్ వీడియోలో అసలు డిమాండ్ లేకున్నా డిమాండ్ ఉన్నట్టు ఊహించుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టేసారు. ఇప్పుడు అవి అమ్ముడు పోక దివాలా తీసే పరిస్థితిలో చిన్న బిల్డర్లు ఉన్నారండి. అంటే ఫస్ట్ టైం ఈ పెద్ద బిల్డింగ్లు కట్టేటోళ్ళు బిల్డర్లు, చిన్న బిల్డర్లు పెద్ద ప్రాజెక్ట్ తీసుకొని కోట్లు దండుకుందామని అటెంప్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఇండ్లు అమ్ముకునే స్థితిలో ఉన్నారండి. అంటే పరారైపోవాలి వాళ్ళు ఎక్కడన్నా. వాళ్ళు ఇంకా ఆ ప్రాజెక్టు అమ్మలేరు వాళ్ళు. నేను ఎప్పుడో చెప్పిన ఈ హై రైజెస్ దొంగ ప్రాజెక్టులు, దొంగ భూముల మీద కట్టిన ప్రాజెక్ట్స్, నీళ్లు ఒక్క చుక్క ఉండవు. రేపు
మెయింటెనెన్స్ ఛార్జెస్ ఒక సింగిల్ బెడ్రూమ్ రెంట్ కానివ్వండి, సింగిల్ బెడ్రూమ్ ఈఎంఐ కట్టినంత మెయింటెనెన్స్ ఉంటుంది. రాను రాదు ఈ బిల్డింగ్ల క్వాలిటీ ఘోరంగా తయారవుతుంది. అడిషనల్ మెయింటెనెన్స్ కట్టలేక మీరు చస్తారు అని నేను 10 నెలలుగా హెచ్చరిస్తూ వస్తున్నాను. వెస్ట్ హైదరాబాద్లో విల్లా ప్లాట్ల వాల్యుయేషన్ కూడా మీకు చెప్పాను. 1.5 2 కోట్ల లోపల ఉన్న విల్లాను వీళ్ళు 8 కోట్లు 12 కోట్లకు అంటిస్తున్నారు. అతి దారుణమైన స్థితిలో ఇప్పుడు విల్లాలే ఉన్నాయి. అసలు అవి విల్లాలే కావు. గ్రౌండ్+1 వేసిందని విల్లా అని పేరు పెట్టి మోసపూరితంగా అమ్మేస్తున్నారు. నేను గత 1.5 మంత్ నాకు ఒక ఇంపార్టెంట్ డేటా వచ్చింది. అదేమంటే ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో బిల్డర్స్ తమ యాడ్ స్పెండ్ అంటే అడ్వర్టైజ్మెంట్ స్పెండ్ 200 to 300% పెంచేశారు. అంటే 100 రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింటే గత నెలన్నర 2 నెలల్లో అది అంటే మోర్ దెన్ ట్రిపుల్ అయిపోయింది. 300% ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం అంటే మనం అందరం డిస్కస్ చేసుకుంటున్నాం కదా, ఆ విషయమే జరుగుతుంది. ఇప్పుడు చిన్న బిల్డర్స్, ఈ హై రైజ్ ఫస్ట్ టైం బిల్డర్స్ ఏమాత్రం రిస్క్ తీసుకోవడానికి రెడీ లేరు. వాళ్ళు బ్యాంక్రప్సీకి వచ్చేసారు. అంటే వాళ్ళ దగ్గర ఏం డబ్బు లేకుండా, అంటే వాళ్ళ ఇల్లు కూడా గ్యారంటీ ఇచ్చింటే వాళ్ళ ఇంటి కూడా అమ్మేసుకునే స్థితికి వచ్చారు. కనుక వాళ్ళు ఒక ఫ్లాటుపై గమనించండి, నా మాట గమనించండి, ఒక ఫ్లాటుపై 20% మార్జిన్కి ఎగ్జిట్ కావడానికి రెడీగా అయిపోయారు. ఫ్లాటుపై 20% మార్జిన్ వస్తే మొత్తం హైరైజ్ అమ్మేయడానికి రెడీగా ఉన్నారు. బల్క్లా సింగిల్ వస్తే సింగిల్ అమ్మేస్తున్నారు. 20% మార్జిన్ చాలు, మనకేమొద్దు, మునిగిపోకపోతే చాలు. మనం మునగకుంటే చాలు అనే దౌర్భాగ్యపు స్థితికి ఇప్పుడు ఫస్ట్ టైం హైరైజెస్ కట్టేవాళ్ళు వచ్చేసి, నెక్స్ట్ పెద్ద పెద్ద హైరైజ్ కట్టేవాళ్ళు నెక్స్ట్ రోలో ఉన్నారు. అందరికన్నా సేఫ్గా ఉన్నారంటే ఈ మేస్త్రీలే. ఒక్కొక్క ఇల్లు ఉంటుంది, అది నెగోషియేట్ చేసి ధన అమ్మి పారేస్తారు. నెక్స్ట్ సేఫ్గా ఉన్నారు స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏదో కొద్ది నెగోషియేట్ చేసి 5-10 ఫ్లాట్లు అమ్మి పారేస్తారు. కానీ ఇరుక్కోపోయినవారు ఫస్ట్ టైం ఈ హై రైజ్ కట్టిన వాళ్ళందరూ ఇరుక్కోపోయారు. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఏమంటే ఫ్లాట్పై 20%. ఇప్పుడు హై రైజ్లో ఒక ఫ్లాట్పై 200% ప్రాఫిట్ ఉంది. మినిమం ప్రాఫిట్ 200%. ఇప్పుడు ఫస్ట్ టైం వాళ్ళు ఏం చేస్తుండ్రు, 20% చాలు మనకు. ఒక ఫ్లాట్ వెనుక మనకు 15 లక్షలు, 10 to 15 లక్షలు వచ్చిందా తీసిపారే, ఏమన్నా కానీ ఎగ్జిట్ అయిపోదాం, తర్వాత చూసుకుందాం. పెట్టుకొని కూర్చునే అంత వెసులుబాటు లేదు. 4 రకాల అప్పులు చేశారండి. ఏం చూసి, బయట ఆర్టిఫిషియల్ ట్రెండ్స్, వాళ్ళు కూడా డ్రోన్ విజువల్స్, గవర్నమెంట్ ప్రచారం, అంటే లాస్ట్ టైం బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చూసి ఇక మన పంట వండింది అనుకున్నారు. మొత్తం 3 నెలల్లో బర్బత్తలు అయిపోయింది. ఇది రియాలిటీ అండి, హైదరాబాద్ రియాలిటీ. వీడిని నమ్మకండి, ఒరే వీడిని నమ్మకండి, సరే నమ్మొద్దు. మరి నేను అదే చెప్తున్నా, మీరు ఒక మంచి వీడియో చేసి మా మార్జిన్లు 20% అని చెప్పండి. ఇప్పుడు మీరు అమ్మే రేటు, మీకు పడ్డ రేటు, అందరూ కలిసి కూడగట్టి ఒక రేటు రాయాలి. నేను భూమి ధర ఇంత, నేను ఒక బిల్డింగ్లో ఇన్ని ఫ్లాట్లు కట్టినా, దాని ధర ఇంత, దాని కాస్టింగ్ ఇంత, నా మార్జిన్ 20% అని ప్రూవ్ చేయండి. నేను నా ఛానల్ బంద్ చేసుకుంటాను. నా ఛానల్ బంద్ చేస్తే నా ముఖమే చూపించాలి. నా సబ్స్క్రైబర్కి ఇంత మోసం చేసినా అని నా ముఖమే చూపించాలి.
దమ్ముందా? లేదు. లేదు. ఎందుకు? మార్జిన్స్ 200% ఉంది. హై రైజర్స్లో ఒక్కొక్క ఫ్లాట్కి మార్జిన్ 200%. వీనికి లెక్క రాదు, మరి నీకు లెక్క వస్తుంది కదా, చెయ్యి. నా లెక్క తప్పు, ఓకే ఒప్పుకుంటా. నాకు అస్సలు లెక్క రావు, కామర్స్ రాదు, అంటే ఏ లెక్క అకౌంటెన్సీ రాదు, బేసిక్ మ్యాథ్స్ అయితే వీక్, సైన్స్ అయితే రానే రాదు. సరే, మరి మీకు వచ్చు కదా, మీరు మంచి లెక్కలేసి వీడియో చేసి మా మార్జిన్ 20% అని చూపియండి ఒకసారి. నేను బయట రాలేను. మీ అందరి ఇప్పుడు ఎక్స్పోలు అవుతుంటాయి కదా, ట్రేడ్ ఫేర్లు, మీ రియల్ ఎస్టేట్ ఫేర్లో నేను వస్తే ఉత్సవ వయసు ఒక్కొక్కటి, ఒక్కొక్క స్టాల్కి వచ్చినా అంటే ఉత్సవ వయసు కొడుకులారా. నేను రాను కనుక బతికిపోయాను. పాపం అమాయకులు ఆ రియల్ ఎస్టేట్ ఎక్స్పోలో పోయి వాళ్ళకి ఏం అడగాలి కూడా తెలియదు. నేను ఏమేమి అడగాలి అనేది ఒక లిస్టు రెడీ చేసి ఒక వీడియో వేస్తాను. అందరూ ఆ లిస్ట్ తీసుకుపోయి వాడు ముఖాన్ని కొట్టండి. వాడు ఏమంటాడు చూడండి, మరి ఇట్లా మంచి మార్గంలో లిస్ట్ ఇచ్చిండు, ఈ చెక్ లిస్ట్ ఇచ్చిండు, ఈ చెక్ లిస్ట్ ప్రకారం మీరు టిక్కులు కొట్టండి అని ఆ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాడిని అడిగాడు. వాడు కండు తిరిగి పడిపోతాడు. వాడు ఇంకా మీ ముఖం చూడడు, ప్యాంట్లో మూత్రం చేసుకుంటాడు. వాడు ఎవడైనా కానివ్వండి, బిల్డరే కానివ్వండి, నేను ఓపెన్ ఛానల్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఎండి ఉన్నాడు కదా, CEO, వానికి అది లిస్ట్. ఇట్లా ఒక ఛానల్ ఉంది సార్, ఒక దరిద్ర గోడ్ ఛానల్, అంతా రియల్ ఎస్టేట్ అగెనెస్ట్ మాట్లాడతాడు. ఒక చెక్ లిస్ట్ ఇచ్చిండు, ఈ చెక్ లిస్ట్ తీసుకొని మరి దీన్ని టిక్ చేయండి సార్ మీ ప్రాజెక్ట్ గురించి అంటే వాడు పైకానకు పోయి మళ్ళీ రాడు. వాడు అంటే అంత భారీ మోసం చేస్తుంది మిమ్మల్ని అందరూ. ఆదుకునే ఛానల్, ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. ఇప్పుడు చూసిన కదా అందరూ టైటిల్ కుప్ప కూలుతున్న రియల్ ఎస్టేట్ అని రాసుకుంటారు. మరి మొన్నటి వరకేమో అద్భుతం అంటివి, మహా అద్భుతం అంటివి, 10 ఇయర్స్లో ట్రిపుల్ అంటివి, 3 ఇయర్స్లో డబుల్ అంటివి, RRR అంటివి, ORR అంటివి, KTR అంటివి, KCR అంటివి, డల్లాస్ అంటివి, న్యూయార్క్ అంటివి. మళ్ళీ ఏమైంది బే? కుప్ప కూలుతున్నాను రాసుకుంటున్నాను. నేను ఫస్ట్ నుంచే రాస్తున్నాను కుప్ప కూలుతుంది. మళ్ళీ ఇప్పుడు వ్యూస్ రావాలని అవే రాసుకుంటాను టైటిల్. బడపల్ దొంగ నా కొడుకులు. నా ఛానల్ వచ్చినాక పాపులర్ ఛానల్స్ మొత్తం భూస్థాపితం అయిపోయింది. వాళ్ళకి ఏమనాలో అర్థమవుతుంది. మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫీడ్ చేసింది. ఎంతమంది బలైపోయినరో వీళ్ళ మొఖాలు చూసి. ఆ శ్రీశైలం హైవే మీద, ఆ వెస్ట్ హైదరాబాద్లో ఎంతమంది తీసుకున్నారో, ఆ మేడ్చల్లో ఎంతమంది తీసుకున్నారు, షామీర్పేటకి ఎంతమంది తీసుకున్నారు, ఇప్పుడు ఆ శంషాబాద్లో ఎంతమంది తీసుకున్నారు. ఇంత జీవితాలు నాశనం చేసింది కదా దొంగనా కొడుకుల్లా. ఆ కంది ఏదది SEZ జహీరాబాద్, ఎందుకురా మీరంతా మీ నోట్ల మన్ను పోయా. ఇంతమంది పైసా కూడబట్టుకొని తిండికి లేక చిట్లు వేసుకొని ఇల్లు ఉండాలి ఇన్వెస్ట్మెంట్ అని ప్లాట్లు అవి కొంటే మొత్తం బర్బాద్ చేసి పెట్టింది కదా దొంగనా కొడుకులా. తిట్టడానికి పోతే నాకు అసహ్యం పుడుతుంది మీ ముఖాలను మాడచ్చు నోట్ల మన్ను పోయా. నాకు లెక్కలు రావంటారు బే. మరి నేను ఒక చెక్ లిస్ట్ ఇస్తాను అందరికి ఓపెన్గా, ఒక వీడియో చేస్తాను. అది తీసుకుపోయి వాళ్ళ ముఖాన కొట్టండి, కొట్టి దానికి ఆన్సర్ ఇవ్వమండి. అర్థమైందా? వాడే వాడిపోతాడు ఆఫీస్లో నుంచి. మిమ్మల్ని పంపేయడం కాదు, వాడే వాడిపోతాడు. ఇది గ్యారంటీ, మంచి మార్గం గ్యారంటీ. నేను చెప్పిన ఇప్పుడు ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరుగుతాయని 100% పెరుగుతాయి. నేను ఇది 8 నెలల నుంచి 9 నెలలు అని చెప్తాను. ఆంధ్రాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని కూడా చెప్పిన. నేను మామూలుగా చెప్పాను. నేను నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు నా అడ్వైస్ తీసుకోరు, ఎవరికి చెప్పాను. నేను మంచి మార్గం ద్వారా చెప్తాను. నన్ను ఆషామాషిగా లెక్క వేసుకున్న వాళ్ళకి ఇది వార్నింగ్. నా ఛానల్ ద్వారా వార్నింగ్. మజాక్ అనుకున్నారు.
ప్రిడిక్షన్ అంటే దానికి ఎకనామిక్స్ తెలుసుండారా సన్నాసుల. 1000 మందికి 10,000 మందికి సహాయపడాలంటే దానికి నాలెడ్జ్ ఎక్వైర్ చేసుకోవాలి ఫస్ట్, దానికి గ్యారంటీ టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ రాలేదనుకో ఏం చేస్తారు? స్టాక్ మార్కెట్ పడిపోతుంది, బ్యాంకులు దెబ్బతింటాయి, రియల్ ఎస్టేట్ మొత్తం దెబ్బతింటుంది, మ్యూచువల్ ఫండ్స్ అన్నీ పడిపోతాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయి, ఇంపోర్ట్స్ పెరిగిపోతాయి. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఎలా మీ లైఫ్ని లీడ్ చేస్తారు, చేయబోతుండ్రు? ఎవడైనా అడ్వైజ్ ఇచ్చిండారా మీకు? ఎప్పుడు వాడు పడతాడా, బీజేపీ వస్తుందా, కాంగ్రెస్ వస్తుందా? మీ లైఫ్స్ ఏమైపోతాయి ఇప్పుడు అని ఆలోచించదా? వాడు పోతే ఎంత, వాడు తప్పితే ఎంత? వాడు 100 కోట్లు జమ చేసి 20 కోట్లు పోతాయేమో, 80 కోట్లు మిగులుతాయి. మీకేం మిగులుతా చిప్ప? మీ అంత పెట్టుబడి తీసుకుపోయి ఆ ఫ్లాట్లలో పెడితే మీకేమవుతారా? మెయింటెనెన్స్ ఛార్జ్ కూడా రాదు, ఆ ఫ్లాట్పై వడ్డీ కూడా రాదు. మంచి మార్గం 10 నెలలుగా కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా చెప్తున్నా, పంత మార్చుకోలేదు. కొంతమంది మీరు అలా చెప్పలేదు అంటే చెప్పు తీసుకొని కొడతా నా కొడుకుల్లా. మీకు తెలుగు అర్థమై కాదు, ఇంగ్లీష్ అర్థమై కాదు, హిందీ అయితే రామ్ రామ్. ఫస్ట్ లాంగ్వేజ్ నేర్చుకోండి రా బడపల్లారా అని నేను చెప్పుకొని చెప్తాను. మీకు తెలుగే అర్థం కాదురా. నేను తెలంగాణ యాసలు చెప్తా, ఆంధ్ర యాసలు చెప్తా, 2 యాసలు అర్థం కావరా మీకు? గాడిది కొడుకులు ఏం చదువుకున్నారేమో. ఎందుకు ఆ ఫీజులు కట్టిండ్రు స్కూళ్ళకు? 10th ఎట్లా పాస్ అయ్యారు మీరు? ఒక వీడియో చూసి వీడియో పూర్తి కూడా చూడకుండా అసలు వర్డ్స్ అర్థం కాకుండా అదేం బతుకురా? ఏది ఓపిక లేదు, ఓపిక అనేది లేదు. వీడియో చూసే ఓపిక లేదు, వెయిట్ చేసే ఓపిక లేదు, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి అని ఇనే ఓపిక లేదు, ఎక్కడ చేయొద్దు అని ఈయన ఓపిక లేదు. కలిపి నోట్లో ఇంకా గుద్దలు పెట్టాలని నోట్లో పెట్టాలని అడుగుతుంది. ఇంకా డైరెక్ట్ పెట్టండి సార్ కింది నుంచి. ఎందుకు అరగాలి, అరిగించుకొని అవన్నీ ఎందుకు చేయాలి? గుద్దలోంచి పెట్టండి తింటాం అనలే. ఆట అయిపోయింది జనాలు, ఓపిక లేదు. అన్నీ షార్ట్ వీడియోలు కావాలి. ఒక 1.5 minutes వీళ్ళకి మొత్తం మహాభారతం చెప్పేయాలి. సార్ లేకి కొడుకులు నా కొడుకులు అర్జెంటు కావాలి. అందుకోసం పిల్లలు పుట్టలేరు, అంత అర్జెంటు కావాలి. 2 నిమిషాలు అయిపోవాలి. ఎందుకు రా మళ్ళా అంతా 2 నిమిషాలు అయిపోవాలనుకుంటారా మరి? నా కొడకల్లారా అన్నీ 2 నిమిషాలు అయిపోవాలి. దేనికైనా ఒక పద్ధతి పాడుంటుంది. ఒక యాగం ఉంటుంది, అది ఒక 5-6 గంటలు పడుతుంది, 10 గంటలు పడుతుంది. ఒక సత్యనారాయణ కథ ఉంటుంది, అది అర్ధ గంటలు అయిపోతుంది, మ్యాక్సిమం గంటలు అయిపోతుంది. చేసే సకాలం చెప్పి ఇంట్లో పూజ ఉంటుంది, 5 నిమిషాలు అయిపోతుంది. ఈ ప్రతి ఒక్కటి 5 నిమిషాలు ఎట్లయితుంది? ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ చెప్పడానికి, 5 నిమిషాలు అయిపోతాయి, 2 నిమిషాలు అయిపోతాయి. మీకు 2 నిమిషాలు అవుతుంది. కొంతమంది సీరియస్ మనీ ఇన్వెస్ట్ చేస్తుంటారు, ఎన్ఆర్ఐలు వాళ్ళు కోట్ల రూపాయలు పెడుతుంటారు. వాళ్ళకు ఒక అర్ధ గంట మాట్లాడొద్దా? ఏం మనుషులు రా మీరు? ఏది ఒక్కలేదు. మళ్ళీ ఏమైనా నష్టమైనాక మీరు ఆ రోజు అంటాడు. ఈయనలో లేదురా, నువ్వు తెలుగులో చెప్తున్నా. మీకు ఆ తెలుగు కూడా నేను స్పష్టంగా బొత్స సత్యనారాయణ మాట్లాడండి, క్లియర్గా మంచి భాషల తెలంగాణ యాస లేదా ఆంధ్ర యాసలో చెప్తాను. వినండి రా, ఫస్ట్ వినండి. నేను మొన్న చెప్పిన కుక్కట్పల్లి మియాపూర్లో సెకండ్ హ్యాండ్ ఫ్లాట్లు విపరీతంగా అమ్మకానికి వచ్చినాయి. 100% కరెక్ట్. ఎక్కడున్నాయి అంటే ఇంట్లో కూర్చొని పెళ్ళం పక్క కూర్చుంటే ఒళ్ళ వండుకుంటే కనిపిస్తాయి. అయిపోయి మార్కెట్లో పోవాలి, 10 మంది బ్రోకర్లను పట్టుకోవాలి,
ఏ రేట్లు ఉన్నాయని ఎంక్వైరీ చేయాలి. భార్య ఒడిలో పట్టుకొని థమ్స్అప్ దాక్కుంటే మీకు వచ్చి మీ చేతిలో పెట్టిపోతారు కాగితాలు. గాడిది కొడుకులు ఒకడు. ఇప్పుడు హైదరాబాద్ టాప్ బిల్డర్స్, హైదరాబాద్లో టాప్ బిల్డర్స్ పర్ మంత్ పర్ ప్రాజెక్ట్లో 2, 1, 2, 3 ఒక్కొక్క ప్రాజెక్ట్లో 2, 3 ఫ్లాట్ల కన్నా ఎక్కువ బుక్ అవుతలేవు. ఒక ప్రాజెక్టులో 1200 ఫ్లాట్లు, ఒక్కొక్క ప్రాజెక్టులో 600 ఫ్లాట్లు, ఒక నెలకు 2 లేదా 3 ఫ్లాట్లు. చిన్న బిల్డర్స్, ఫస్ట్ టైం బిల్డర్స్ వీళ్ళకన్నా బెటర్ 20-30% మార్జిన్తో వాళ్ళకు 4 లేదా 5 ఫ్లాట్లు అమ్మి పారేస్తారు. బయట సౌండ్ కాకుండా. ఫస్ట్ టైం హై రైజ్ బిల్డర్స్ ఎవరు ఉన్నారో 20-30% మార్జిన్ పెట్టుకొని ఎస్కేప్ అయిపోతున్నారు. వాళ్ళ దగ్గర కొనండి మీరు. ఈ పేరు మోసిన బిల్డర్లు పర్ మంత్ సేల్స్ 3 ఫ్లాట్ల కన్నా ఎక్కువ లేదు. మొత్తం హైప్. బ్లాక్ మనీ పెట్టుకొని హోల్డ్ చేసుకొని పెట్టుకున్నారు. ఫస్ట్ టైం బిల్డర్స్ ఒక 4-5 ఫ్లాట్లు అమ్మేస్తున్నారు ప్రతి నెల అమ్మేస్తున్నారు. ఎంత? 20% మార్జిన్ టు 40% మార్జిన్. అంటే ఇంకా బేకారుగా దొరికిందంటే మనకి 40% మార్జిన్లో అంటిచ్చేస్తారు. గట్టిగా ఉన్న మనిషికి 20% మార్జిన్కి ఫ్లాట్లు ఇచ్చేస్తున్నారు. అంటే ఏ రేంజో తెలుసా మీకు? 45 lakh రేంజ్కి ఇచ్చేస్తున్నారు. 45 lakhs రేంజ్ డబుల్ బెడ్రూమ్. ఫస్ట్ టైం హై రైజ్ కట్టిన బిల్డర్స్ 45 రేంజ్లో ఇచ్చేస్తున్నారు. 45 to 55 మధ్య హ్యాండ్ ఓవర్ అయిపోతుంది ఫ్లాట్. హై రైజెస్ గమనించండి. వెస్ట్ హైదరాబాద్ గమనించండి. పక్కా డేటా. ఫస్ట్ టైం హై రైజ్ కట్టిన వాళ్ళు 4 నుంచి 5 ఫ్లాట్లు అమ్మేస్తున్నారు ప్రతి నెల. పెద్ద బిల్డర్స్ 1 నుంచి 3 ఫ్లాట్ల లోపలే అమ్ముతున్నారు. ఎంక్వైరీస్ వస్తున్నాయి. కొంతమంది అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు, నా దగ్గర డేటా ఉంది, 1.5 year బ్యాక్ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మొత్తం అడ్వాన్స్ చేసుకుంటారు వాపస్. వాళ్ళు ఎక్కడ పోతుంది తెలుసా? ఫస్ట్ టైం హై రైజ్ కట్టిన వాళ్ళు ఉంటారు కదా, 20-30% మార్జిన్ అమ్ముకుంటారు, వాళ్ళ దగ్గర కొనేస్తారు. అడ్వాన్స్లు మొత్తం వాపస్ తీసుకుంటున్నారు టాప్ బిల్డర్స్ దగ్గర. పక్కా సమాచారం ఉంది నా దగ్గర. మీరు దయచేసి పెద్ద బిల్డర్ల జోలికి పోకండి. మొత్తం మోసం. చిన్న బిల్డర్లను పట్టుకోండి. గట్టిగా కూర్చోండి, అయిపోతుంది. 55 లక్షలకు హ్యాండ్ ఓవర్ అవుతుంది వెస్ట్ హైదరాబాద్లో ఫ్లాట్స్. 55 lakhs 4 నుంచి 5 ఫ్లాట్లు అమ్మి పారేస్తున్నారు పర్ మంత్. వాళ్ళకి ఎంక్వైరీస్ ఎక్కువ వస్తున్నాయి, కానీ వాళ్ళు ఫస్ట్ టైం బిల్డర్స్ కనుక వాళ్ళకు డీల్స్ 4-5 క్లోజ్ అవుతున్నాయి. టాప్ బిల్డర్స్ ఎంత చెప్పినా 1 నుంచి 3 ఫ్లాట్ల వరకే ఒక్కొక్క ప్రాజెక్ట్లో అమ్ముతారు. వాళ్ళవి అట్ ఏ టైం 10 ప్రాజెక్ట్స్ నడుస్తారు. ఒక్క ప్రాజెక్ట్లో 1 నుంచి 3 ఫ్లాట్లు మాత్రమే సెల్ అవుతాయి. అడుక్కొని అడ్వాన్స్ తీసుకుంటున్నారు. టాప్ బిల్డర్స్ పరిస్థితి ఎట్లని చెప్తున్నా. అడుక్కొని అడ్వాన్స్ తీసుకుంటున్నారు. అడుక్కొని, అయ్యా మాధవకోళం తల్లే అని అడుక్కొని అడ్వాన్స్ తీసుకునే స్టేజ్కి వచ్చిండ్రు. మీరు అక్కడ పోగానే ఆ బిల్డర్ ఇట్లా కూర్చున్నాడు. టాప్ బిల్డర్స్ కేర్ చేయకండి. కుక్కలు చూసినట్టు చూడండి వాళ్ళని. వాళ్ళ పరిస్థితి ఘోరంగా తయారైంది. బ్యాంక్స్ పీకల మీద వచ్చి కూర్చున్నాయి. వాళ్ళ సేల్స్ బ్యాంక్స్ చెక్ చేస్తున్నాయి. వాళ్ళ సేల్స్ చెక్ చేసినప్పుడు ఆడిట్లో ఈ రెక్కన మీరు అమ్మితే మా అప్పులు మీరు తీర్చలేరు అని బ్యాంక్స్ ఆల్రెడీ వాళ్ళకు ఒక రెడ్ లిస్ట్ ఇచ్చేసి ఒక స్టిక్కర్ అంటించింది ముఖం మీద.
ఒరే సన్నాసులారా, మీరు ఇచ్చిన హైపుకు మీరు చేసుకున్న అప్పుకు ఏ పొంతన లేదురా అని బ్యాంక్స్ చెప్తున్నవారు. 100% ఇంటర్నల్ సమాచారం. వాళ్ళ ముఖాలు చూడకండి, ఫుల్ బిల్డప్ ఇస్తారు. డోంట్ వరీ. అడ్వర్టైజింగ్ స్పెండ్ 300% పెరిగిపోయింది. 3 ఇంతలు ఖర్చు చేస్తున్నారు అడ్వర్టైజింగ్, అయినా ఎంక్వైరీలు వస్తాయి. చాలా మంది పెద్ద బిల్డర్లు మెయింటెనెన్స్ తక్కువ చెప్పి, అంటే అబద్ధాలు చెప్తుండ్రు. మెయింటెనెన్స్ అతి తక్కువ ఉంటుంది. క్యాల్కులేషన్స్ కూడా రాంగ్ క్యాల్కులేషన్స్ చాలా మంది మెయింటెనెన్స్ క్యాల్కులేషన్ రాంగ్గా ఇస్తున్నారు. మీరు పెట్టుబడి పెడితే మీకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయని మొత్తం అబద్ధం ఆడుతున్నారు. దయచేసి అందరు గమనించండి. వెస్ట్ హైదరాబాదులో 55 లక్షలకు అమ్ముడు పోతూనే ఉన్నాయి. 70 కాదు 55 లక్షలు. మీరు వింటున్నది కరెక్టే. 55 lakhsకి అమ్ముడు పోతూనే ఉంది. ఎన్ఆర్ఐ ఎంక్వైరీస్ తప్ప డీల్స్ లేవు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్లస్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఇవన్నీ టోటల్ డౌన్ అయిపోయి గోల్డ్ మాత్రమే పెరుగుతూనే ఉంటాయి. అంటే నెక్స్ట్ 3-4 years వరకు గోల్డ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే గోల్డ్ పైసలు పెట్టండి అని కాదు, జాగ్రత్త. గోల్డ్ పడకుండా గట్టిగా ఇంకో 3 ఏళ్ళు ఉంటాయి. పడాలంటే పడుతుంది. ఒక ర్యాపిడ్గా పడింది కనుక పడి మళ్ళీ లేస్తుంటుంది. పడుతుంది లేస్తుంది. గోల్డ్ గ్రోత్ ఉంటుంది. పర్సంటేజ్ కంపేర్ చేస్తే రియల్ ఎస్టేట్ కన్నా గోల్డ్ చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తుంది. నేను ఎవరిని గోల్డ్ కొనమని రికమెండ్ ఇప్పటివరకు చేయలేదు, ఇప్పుడు కూడా చేస్తలేను. కానీ గోల్డ్ మెటల్ యొక్క ట్రెండ్ చెప్తున్నాను. రియల్ ఎస్టేట్ పడుతుంది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది, మ్యూచువల్ ఫండ్స్ పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి, బ్యాంక్స్ కొద్దిగా మెరుగైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇండస్ట్రీస్ కూడా, అంటే ఫుడ్ అండ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కాకుండా ఈ అంటే ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అంటే నేను ఒక మ్యాక్రో ఎకనామిక్ పిక్చర్ ఇస్తున్నా. బీజేపీ బొటాబొటిన గెలిచినా థింగ్స్ ఇంప్రూవ్ అవుతాయి స్లోగా. కానీ బీజేపీకి దురదృష్టవశాత్తు ఏమైనా అయితే మీరు మొత్తం క్యాష్లో వెళ్ళిపోండి. బ్యాంక్స్లో కూడా క్యాష్ ఉంచకండి. నేను గత 3 monthsగా మీకు వార్నింగ్ ఇస్తున్నా. బ్యాంక్స్లో క్యాష్ ఉంచకండి. బీజేపీ వచ్చినా బీజేపీ రాకున్నా, బీజేపీ వచ్చినా బ్యాంక్స్లో క్యాష్ ఉంచకండి. బయట తీయండి, బిజినెస్ చేయండి, చిన్న ప్రోడక్ట్స్ అమ్మండి. బ్యాంకులో డబ్బులు ఉంచకండి. మంచి మార్గం, అల్టిమేట్ మార్గం. బ్యాంక్స్లో డబ్బు ఉంచకండి. అప్పులు అయినంత తొందరగా తీర్చేసుకోండి. వడ్డీ రేట్లు భయంకరంగా పెరగనున్నాయి. మొత్తం అన్నీ మీకు ఒక్కొక్క టిప్ నేను చెప్తున్నా. ఇవి కరెక్ట్ కాకపోతే నా ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మార్గంలో ఏదైనా డంకా బజాయించి చెప్తాను. పిరికి ఛానల్ కాదు. నేను 10 నెలలుగా చెప్తాను రియల్ ఎస్టేట్ ఎట్లుంటుంది. ఇప్పుడు చూడండి, ప్రతి అడ్డమైన ఈ రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్కి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గేట్ దగ్గర నిలబడుతుంది. కొనేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతి ఒక్క ఈ ట్రేడ్ ఫేర్కి, ఈ రియల్ ఎస్టేట్ ఫేర్కి ఎందుకు అటెండ్ కావాలి? ఒక ప్రశ్న. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ లేకపోతే.
అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వేరే పనేం లేదా? ఇప్పుడు రేపు రియల్ ఎస్టేట్ పడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. ఇప్పుడు ఇట్లా కేటీఆర్ ఇప్పుడు రెస్పాన్సిబుల్ పర్సన్ ఈ సర్వనాశనం కావడానికి, నెక్స్ట్ పర్సన్ ఈజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. హీ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ టుమారో సంథింగ్ హ్యాపన్స్ టు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మీరు నిలదీయండి. సార్ మీరు అడ్డమైన పేర్ల కన్నా వచ్చి మీరు అటెండ్ అవుతుండ్రు, రేపు మీ ముఖం చూసి మేము ఫ్లాట్లు కొంటే మా పరిస్థితి ఏం సార్ అని ఒక ట్విట్టర్లో మెసేజ్ పెట్టండి. మొత్తం పెట్టండి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మెసేజ్ పెట్టండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు అన్ని అడ్డమైన ట్రేడ్ ఫేర్లు, రియల్ ఎస్టేట్ ఫేర్లు, ఎగ్జిబిషన్లు మీరు అటెండ్ అయ్యి అక్కడ చీఫ్ గెస్ట్గా అటెండ్ కావడం ఏమాత్రం బాగలేదు. రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇలా ఉంది, మరి మీరు ఎందుకు ముందరై దీన్ని అన్నింటినీ ప్రోత్సహిస్తున్నారు? 90% 95% హైరైజ్ బిల్డింగ్లు ల్యాండ్ ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్లో కట్టబడి ఉంది, లేదా ఫ్యూచర్ లిటిగేషన్స్ అవుతాయి, లేదా ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిస్తలేరు, లేదా బిల్డింగ్స్ నామ్స్ పాటిస్తలేరు. రేపు దీనికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా అని ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒక ట్విట్టర్ ద్వారా మీరు అడగండి. ఏం జవాబు వస్తుందో చూడండి. మీరు పర్సనల్ గ్యారంటీ తీసుకుంటారా? రేపు పెద్ద పెద్ద బిల్డర్స్ చేతులు ఎత్తేస్తే మీ పీక పట్టుకోవాలన్నా, మీ కాలర్ పట్టుకోవాలన్నా, మీరు దాని రెస్పాన్సిబిలిటీ తీసుకొని మా డబ్బు మాకు ఇప్పిస్తారా? అడగండి. ఇప్పుడు రేపు బిల్డర్లు చేతులు ఎత్తేసిండ్రు, మీరు అన్ని ఎగ్జిబిషన్లు అన్ని అటెండ్ అయ్యి చీఫ్ గెస్ట్గా అటెండ్ అయ్యి పాజిటివ్గా చెప్పిండ్రు, మేము తీసుకున్నాము, రేపు పడిపోయింది. ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? ఎవరు పట్టుకోవాలి? ఎవరు దన్నాలి? మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? పర్సనల్ గ్యారంటీ ఇస్తారా? ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటించని బిల్డింగ్కి మీరు ఎలా వత్తాసు పలుకుతారు? ప్రాబ్లమెటిక్ ల్యాండ్స్లో కట్టిన హై రైజెస్కి మీరు వత్తాసు ఎలా పలుకుతారు? ఒక్కొక్క ప్రాజెక్టుపై 300% ప్రాఫిట్ వస్తుంటే మీరు ప్రజల పక్షాన నిలబడకుండా ఈ బిల్డర్స్ పక్షాన ఎలా నిలబడతారు? రేపు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీరు చీఫ్ గెస్ట్గా వచ్చిండ్రు, వెళ్ళిపోతారు. రేపు ఈ బిల్డర్లు పచ్చి మోసానికి పాల్పడితే గవర్నమెంట్ అడ్డుకొని మా డబ్బులు మాకు ఇప్పిస్తుందా? అడగండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు పర్సనల్ గ్యారంటీ ఇస్తారా? %90 ఆఫ్ ది ప్రాజెక్ట్స్ ఆర్ ఇల్లీగల్. నా ప్రకారం ఈ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కోసం నిలబడము అత్యాచారం, ప్రజలపై చేసే అత్యాచారం. మీరు చీఫ్ గెస్ట్గా రాకండి, ప్రమోట్ చేయకండి, వాళ్ళ కర్మ వాళ్ళు ఏడుస్తారు. మీరు చీఫ్ గెస్ట్గా వచ్చి వీళ్ళకు వత్తాసు పలకడం ఎంతవరకు కరెక్ట్? 90% ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఇల్లీగల్, వయలేటింగ్ బిల్డింగ్ నామ్స్. ముంబై నగరానికి 3 ఇంతలు కట్టేస్తారు వితౌట్ పర్మిషన్. దీనికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుందా? మీరు చీఫ్ గెస్ట్ వచ్చిండ్రంటే మీరు వీళ్ళకందరికీ వత్తాసు పలుకుతున్నట్టే లేక. రేపు వీళ్ళు జంప్ అయిపోతే ఈ అమాయకులను, ఈ కన్జ్యూమర్స్ని ఎవరు కాపాడతారు? దయచేసి అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్, అంటే ఇలాంటి దాంట్లో పార్టిసిపేట్ చేసి మిమ్మల్ని మీరే రక్షించుకోండి. మంచి మార్గం తన ప్రయత్నం తాను చేస్తుంది. కానీ రేపు ఈ బిల్డింగ్స్ నామ్స్ వయలేట్ చేసినాయని సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్ తెస్తే దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గ్యారంటీ ఇస్తారా? రేపు డెమోలిషన్ నోటీస్ వస్తే ఫ్లాట్ ఓనర్స్కి అండగా నిలబడి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పిస్తారా? ఫైర్ నామ్స్ వయలేట్ చేసిన బిల్డింగ్కి విపరీతమైన పెనాల్టీలు వేస్తే రేపు ఆ ఫ్లాట్ ఓనర్స్ గతేంటి?
ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్సనల్ గ్యారంటీ ఇస్తాడా? నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని విత్ ఫుల్ రెస్పెక్ట్ అడుగుతున్నాను. మీరు చేసే పని కరెక్ట్ కాదు. దయచేసి రేపు ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని అడగాలి? హూ ఆర్ కల్పబుల్ ఫర్ దిస్ హోల్ మెస్? మిమ్మల్ని పట్టుకోవాలన్నా? ఆర్ యూ లీగలీ బైండింగ్? అంటే మీకు లీగల్ బైండింగ్ ఏమైనా ఉందా? మీ స్పీచెస్కి ఏమన్నా లీగల్ శాంక్టిటీ ఉందా? పర్సనల్ గ్యారంటీ ఉందా? మరి లీగల్, పర్సనల్ లేదా సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా మీరు ఈ రియల్ ఎస్టేట్ని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కేటీఆర్ పని ఎందుకు అయిపోయింది? ఎందుకంటే అరచోతిలో వైకుంఠం చూసి జనాల డబ్బు తీసుకుని తినేసినందుకు ఎగ్రి కన్నింగ్. మరి వాళ్లకు మీకు డిఫరెన్స్ ఉండాలి కదా. దయచేసి మీరు గమనించండి, ప్రజలారా మీరు కూడా మేల్కొనండి. మీ డబ్బు చాలా వాల్యుబుల్. రానున్న రోజులు చాలా రిస్కీ ఉన్నాయి. డబ్బుకు చాలా రిస్క్ ఉంది. ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి. మీ మేలు కూడా చెప్తున్నా, మీ మంచి కూడా చెప్తున్నా. కోట్ల డబ్బు నీళ్ల పాలైపోతే రేపు ప్రజలు సఫర్ అవుతారు. పొలిటీషియన్ సఫర్ కారండి, ప్రజలు సఫర్ అవుతారు. అది కావద్దనే నా విశ్వ ప్రయత్నం. ఇప్పుడు కూడా నేను ఇంత గట్టిగా చెప్తున్నా అంటే దాంట్లో చాలా లాజిక్ ఉంది. అందరూ గమనించి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చేతనైనంత సహాయం నా ఛానల్కి చేయగలిగితే నా అకౌంట్ నంబర్ డిస్క్రిప్షన్లో కమెంట్లో ఇస్తాను, కమెంట్ బాక్స్లో ఇస్తాను. దయచేసి మీకు ఏదైనా కాంట్రిబ్యూషన్ చేసేది ఉంటే చేయవచ్చు. కానీ రాబోయే రోజులు అతి ప్రమాదకరం, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ నమస్కారం.